ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి డ్యాంకు వరద కొనసాగుతుంది. వారం రోజులుగా ప్రాజెక్టుకు 1,00,000 పైగా క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో డ్యాం పూర్తి స్థాయికి చేరుకుంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 100 టీఎంసీలకు చేరువలో నీరు నిల్వ ఉంది. వరద కొనసాగుతుండటంతో ఇవాళ డ్యాం గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టితో పాటు నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులు నిండితేనే దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఆల్మట్టి ప్రాజెక్టులకు ప్రస్తుతం రోజుకు 10 టీఎంసీల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే విధంగా వరద కంటిన్యూ అయితే ఆల్మట్టి డ్యాం గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఎగువ మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాల నేపంతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాం కైతే వరద మాత్రం కొనసాగుతుంది. గత వారం రోజులుగా కూడా ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తుండటంతో డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉన్నటువంటి నీటి నిల్వ సామర్థ్యం కాస్త దాదాపుగా పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే 129 టీఎంసీలు గాను ఉన్నదో అది ప్రస్తుతం ఏదైతే 100 టీఎంసీలకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడంతో ఆల్మట్టి డ్యాం గేట్లను ఈ రోజు ఎత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్మట్టి డ్యాం కు సంబంధించి ఏదైతే ఆల్మట్టి డ్యాం సేఫ్టీ విషయంలో కూడా 100 టీఎంసీలు దాటితే మాత్రం ఖచ్చితంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేయాలనేది కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఏదైతే 100 టీఎంసీలకి చేరుకోవడం ఈ రోజు ఆల్మట్టి డ్యాం కి సంబంధించినటువంటి గేట్లను అయితే ఎత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వారం రోజుల పాటు 1,00,000 క్యూసెక్లకు పైగా కూడా రోజువారీగా 1,00,000 క్యూసెక్ల పైగా కూడా వరద రావడం, ఏదైతే 40 టీఎంసీల నీటి నిల్వ నుంచి దాదాపు 100 టీఎంసీల నీటి నిల్వ వరకు చేరుకోవడంతో ఆల్మట్టి డ్యాం ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఎగువన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి ఎగువ ఆల్మట్టి డ్యాం కు సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, ఆ తర్వాత గేట్లను కూడా ఈ రోజు ఎత్తే అవకాశం ఉండడంతో ప్రస్తుతం గేట్లను ఎత్తే మాత్రం నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇటు నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏదైతే ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కూడా దాదాపుగా 37 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ఉంటుంది. ప్రస్తుతం 27 టీఎంసీల కెపాసిటీకి నీటి మట్టం ఉంది. ఒకవేళ ఆల్మట్టి డ్యాం నుంచి నీటి విడుదల 2-3 రోజులు కొనసాగితే మాత్రం వెంటనే నారాయణపూర్ జలాశయం సంబంధించిన గేట్లను కూడా ఎత్తి జూరాలకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 12-13 టీఎంసీల తక్కువ నీటి నిల్వ ఉంది. కాబట్టి ఒకవేళ ఆల్మట్టి డ్యాం నుంచి నీటి ప్రవాహం 1,00,000 క్యూసెక్లకు పైగా కూడా 2-3 రోజుల పాటు విడుదలైతే మాత్రం 2 రోజుల్లోనే నారాయణపూర్ గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. తర్వాత జూరాలకు కూడా నీటిని విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి కేవలం 1,00,000 క్యూసెక్ల వరద ప్రవాహమే ఆల్మట్టి డ్యాం కు వస్తుంది. కాబట్టి ఇది ఇలాగే 10-15 రోజులకు పైగా కూడా కొనసాగితే తప్ప ఇటు శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా చేరే అవకాశం లేదనేది కూడా కొంత అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఇటు శ్రీశైలం 215 టీఎంసీల శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేవలం 42 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. కాబట్టి ఇది దాదాపుగా 175 టీఎంసీల వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి నీటి ప్రవాహం వస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం కనిపించలేదు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అతి పెద్ద ప్రాజెక్టు, దీంట్లో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. 315 టీఎంసీలకు గాను ప్రస్తుతం 137 టీఎంసీలు మాత్రమే ఉంది. సగానికంటే తక్కువగా ఉంది. ఇక్కడ కూడా 160 నుంచి 180 టీఎంసీలు నాగార్జున సాగర్ కి నీటి ప్రవాహం వస్తే తప్ప
అక్కడ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం లేదు. అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఈ రెండు ప్రాజెక్టులకే దాదాపుగా 300 నుంచి 400 టీఎంసీల నీటి ప్రవాహం వస్తే తప్ప ఇవి ప్రాజెక్టులు నిండే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి 1,00,000 క్యూసెక్ల వరద ప్రవాహం అలాగే కొనసాగితే మాత్రం మరో 10 నుంచి 15 రోజుల్లో శ్రీశైలం వరకు అయితే వరద వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు జూలై ఆగస్టు, ప్రస్తుతం జూలై మాసం, ఆగస్టు నెల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆగస్టు చివరి వరకు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. రైతులు కూడా తాగునీటి అవసరాలకు ఇటు శ్రీశైలం గాని, జూరాల గాని, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి రాక కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ కు వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఎప్పుడు దిగువకు నీటి ప్రవాహం వస్తుందనే ఆశతోటైతే రైతులైతే ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి ఆల్మట్టి డ్యామ్ కు గత వారం రోజులుగా కూడా కొనసాగుతున్నటువంటి వరద ప్రవాహంతో 100 టీఎంసీల నీటినిలోకి చేరుకుంది. ఈ రోజు ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. సందీప్. థ్యాంక్ యూ జానయ్య.